ప్రేమిటువంటి వాళ్ళారా, మనం చదువుతూ వచ్చిన భాగంలో చూసినట్లయితే ఈ యాజకులను దేవుడు ఎందుకు పిలిచినటువంటి వాడిగా ఉన్నాడు అంటే ఆశీర్వాదం కొరకై వారిని పిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ వారి జీవితంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ఆశీర్వాదంలో వారు కొంత నష్టపోయారు. ఇంకా పూర్తిగా వారి యొద్ద నుండి ఆశీర్వాదాన్ని దేవుడు తీసివేస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు. నేను మీ యొద్ద ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని అంటే కొంత ఆశీర్వాదాన్ని కూడా తీసివేసి మిమ్మలను శపించకుండా ఉండాలి అంటే నేను మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున మీరు నడవండి అని యాజకులను దేవుడు జ్ఞాపకం చేసుకొని యాజకులను ఆయన హెచ్చరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. యాజకులను ఆయన గద్దించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ సమయంలో యాజకులు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే గ్రంథంలో మనం చూసినట్లయితే ఇదే అధ్యాయము మనము 7వ వచనములో మనం చూస్తే ఈ మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. చాలు ఇక్కడ యాజకులను గురించి దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే వారు దేవాతి దేవుని యొక్క దూతలు. ఆ దూతలు ప్రజలైనటువంటి వారికి అలాగనే దేవునికి మధ్యవర్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు శాపముతో, ఆ ఇశ్రాయేలు ప్రజలు కష్టాలతో దుఃఖాలతో ఉండకూడదు. వారు దుఃఖాలతో శాపాలతో ఉండకూడదు అంటే వారి మధ్య ఉన్నటువంటి ఆ పాపాన్ని దేవుడు పరిహరించు నిమిత్తము ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ బలిని జరిగించడానికి వారి అంటే ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము ఆశీర్వాదం కొరకై ఏడుకోవటానికి మధ్యవర్తిగా యాజకులను దేవుడు నియమించాడు. అంటే మనుష్యులకును దేవునికి మధ్యవర్తిగా దేవుడు యాజకులను నియమించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు అంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలంటి వారు సంతోషంతో ఆనందంతో ఉండాలా, దాని కొరకే వారి పాపాన్ని నిమిత్తము ప్రాయశ్చిత్తార్థాన్ని జరిగించడానికి అలాగనే వారు ఆశీర్వాదం కొరకై ప్రభుని వేడుకోవటానికి దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆ యొక్క మనుషులే యాజకులు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ వారముగా ఉండాలి. ఇందాక ఆరాధనలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు దేవుడు మనలను ఆ శిలువ రక్తం ద్వారా ఎలాగ మార్చిన వాడుగా ఉన్నాడు, రాజులైన యాజక సమూహముగా మార్చాడు. అంటే నీవును నేనును ప్రభువైన యేసుక్రీస్తు వారికి అలాగనే ఈ లోకముల నుండి ప్రజలకు, అది భర్తే కావచ్చు, భార్య కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, లేకపోతే ఈ గ్రామస్తులే కావచ్చు, లేకపోతే ప్రపంచం ఏదైనా కావచ్చు, ఈ పాపములో లేకపోతే పరిశుద్ధతలోనే ఉండి తప్పిపోయిన ప్రజలకును దేవునికి మనం మధ్యవర్తులుగా ఉండి వారు ఆశీర్వాదము కొరకై వారి యొక్క ఆనందము కొరకై మనము ప్రభువు దగ్గర విజ్ఞాపన చేసేటువంటి వారముగా ఉండాలా. ప్రభు దగ్గర అదే సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళారా మనము మొరపెట్టేటువంటి వారముగా ఆయన దగ్గర మనము ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. అదే సమయంలో దేవుడు నీకును నాకును కూడా ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. నీకును నాకును ఆయన మేలులో చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఇప్పుడు ఆశీర్వాదం కొరకే పిలువబడుతూ వచ్చిన మన జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికే ప్రేమిటి వారు వాస్తవంగా ఒప్పుకోవాల్సింది నాతో సహా మనందరి జీవితాల్లో చాలా మట్టుకు శాపాలు ఉన్నవి. అంటే దేవుడు మన కొరకై సిద్ధపరిచిన ఆ యొక్క ఆశీర్వాదాలను అనుభవించలేక నెమ్మది లేనిటువంటి వారమై కొన్ని పర్యాయములు దుఃఖముతో ఆయాసముతో మనము జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ నెమ్మది లేనిటువంటి ఆయాసముతో దుఃఖంతో కూడిన పరిస్థితి నుండి ప్రభు మనల్ని విడిపించాలని, ప్రభు మనల్ని తప్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దాని కొరకై మనం ఏం చేసేటువంటి వారముగా ఉండాలంటే ప్రభు మనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకోవాలా. అంటే ప్రభు మనకి ఇచ్చిన ఆజ్ఞలు మనము తప్పిపోయాం. మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము హబక్కూకు గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే చూడండి, హబక్కూకు గ్రంథంలో అక్కడ హబక్కూకు ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం కింద నుండి మొదటి లైన్ మనం చూద్దాం. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇక్కడ దేవునితో హబక్కూకు ప్రవక్త ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే పైన ఉంది, ప్రవక్త యేగో హబక్కూకు చేసిన ప్రార్థన, అయ్యా
కోపించుచునే నీ యొక్క వాత్సల్యము అంటే నీ యొక్క కరుణను మా మీద కుమ్మరించు. ఎందుకంటే మేము పాపము చేశాం, పాపం ద్వారా మేము నాశనానికి పాత్రులం. అయితే మేము నాశనానికి పాత్రములు కాకుండా మా పాపను బట్టి మమ్మల్ని శిక్షించి అదే సమయంలో నీ యొక్క కరుణ చేత మమ్మల్ని దీవించు, మమ్మల్ని ఆశీర్వదించు అని హబక్కూకు ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ దినాన నీవు నేను సజీవులుగా ఉన్నామంటే వారు దేవుని యొక్క వాత్సల్యము, దేవుని యొక్క కరుణ మనకు ఎంతగానో సహాయపడుతున్నది. దేవుని యొక్క కరుణ మన మీద లేకపోతే, దేవుని యొక్క వాత్సల్యత మన మీద లేకపోతే నిశ్చయముగా మనం ఎప్పుడో మరణించేటువంటి వారము, ఎప్పుడో వాళ్ళ మనము ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి వారము. లోకాన్ని విడిచిపెట్టినట్లయితే జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ మన కుటుంబానికి దుఃఖాన్ని, వేదనను మనం మిగిలిచ్చి వెళ్ళేటువంటి వారము. అదే సమయంలో మనము పాతాళానికి, అగ్నిగుండానికి కూడా వెళ్ళేటువంటి వారము. దేవుని యొక్క ఉద్దేశము మనం పాతాళానికి వెళ్ళకూడదు, అగ్నిగుండానికి వెళ్ళకూడదు. అలాగనే మన కుటుంబానికి దుఃఖాన్ని, వేదనను మనము కలుగు చేయకూడదు. మనం పరలోక రాజ్యంలోని ప్రవేశించాలా, మన కుటుంబానికి ఆనందాన్ని, సంతోషాన్ని మనము అందించేటువంటి వారముగా ఉండాలా. అందించాలి అంటే ఆ ఆశీర్వాదాన్ని, పరలోకాన్ని ఇచ్చేటువంటి వాళ్ళ ప్రభు కృప మనకు అవసరం. ప్రభు కృప మనకు అవసరం అవ్వాలి అంటే ఈ దినాన మనం ఏం చేసేటువంటి వారముగా ఉండాలంటే ప్రభు మనకి ఇచ్చేటువంటి ఆజ్ఞను మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలా. అంటే ప్రభు ఇచ్చే ఆజ్ఞను మనం ఏం చేశాము అంటే మర్చిపోయిన వారముగా ఉన్నాం. అదే యాజకులతో అక్కడ దేవుడు పలుకుతున్న మాట చూడండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే, కావున యాజకులారా, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుండి, కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు ఆ ఆజ్ఞను ఆలకింపి, నేను మీకు ఆజ్ఞ ఇచ్చా. అయితే ఆ ఆజ్ఞను మీరు ఏం చేశారంటే మీరు అనుసరించట్లేదు, ఆ ఆజ్ఞ ప్రకారము మీరు జీవించట్లేదు. అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇప్పటికైనాను మీరు ఆ ఆజ్ఞను పాటించండి, ఆజ్ఞ ప్రకారంగా జీవించండి. లేకపోతే జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని శపిస్తా. అంత మాత్రమే కాదు, నేనేం చేస్తానంటే మిమ్మల్ని ఊడ్చివేసేటువంటి వాడిగా ఉంటాను. అంటే మీ యొక్క పట్టణము నుండి, మీ యొక్క దేశము నుండి మిమ్మలను నేను నెట్టివేసేటువంటి వాడిగా ఉన్నానని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇది ఆత్మ సంబంధం మనం జ్ఞాపకం చేసుకుంటే పరలోకాన్ని ఆయన మనకు దూరం చేస్తానని, పరలోకంలోనికి మనం ప్రవేశించకుండా ఆయన మనకు చేస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంతకు దేవుడు యాజకులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? రండి, మలాకీ గ్రంథము, క్షమించండి, లేవియా కాండం. దేవుడు యాజకులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? లేవియా కాండము 10వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, ఇక్కడ 9 నుండి 11 వరకు 4 విషయాలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభు కృపను బట్టి ఈ దినాన మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకే 9వ వచనం వరకు మనం చూద్దాం. లేవియా కాండము 10వ అధ్యాయము 9వ వచనం, అంటే 8, 9 వచనాలు కలిసి ఉంటవి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకున్నట్లు నీవును నీ కుమారులను ద్రాక్ష రసమనే కానీ మద్యమనే కానీ త్రాగకూడదు. ప్రత్యక్షపు గుడారము దేవుని సన్నిధిని మనకు జ్ఞాపకం చేస్తున్నది, దేవుడు నివసించే స్థలాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నది. మనము ఈ నిర్గమాకాండములోనే మనం చూస్తే, నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తే, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను మనుషులతో జీవించాలని ఇష్టపడుతూ ఉన్నా, మనుషులతో కలిసి ఉండాలని ఇష్టపడుతున్నా. అందుకొరకై నేను వారును ఇరువురు కలిసి జీవించే దాని కొరకై నువ్వు పరిశుద్ధ స్థలమును మోషే నిర్మించు అని అక్కడ దేవుడు ఏం చేశాడంటే ప్రత్యక్షపు గుడారము, పరిశుద్ధపు స్థలము యొక్క నమూనాను మోషేకు తెలియపరిచాడు. తర్వాత మోషే ప్రత్యక్షపు గుడారాన్ని, అలాగనే ప్రిమెంట్ వాళ్ళారా ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని ఆయన ఏం చేశాడంటే నిర్మించాడు. ఎప్పుడైతే దేవుడు మనుషులతో నివాసం చేయాలని, మనుషులతో జీవించాలని, మనుషులను తనతో పాటు ప్రిమెంట్ వాళ్ళారా ఆయన ఆ నివాసము కొరకై సిద్ధపరచుకోవాలని ఇష్టపడ్డాడు. అప్పుడు మానవుని యొక్క జీవితం ఎలాగున్నదని మనం చూస్తే రండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం.
అప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇదేమో పరలోక రాజ్యములో దేవుడు మనుషులతో కాపురము చేసేటువంటి నివాసం చేసే జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. అక్కడ మానవునికి సంపూర్ణమైన సంతోషము నిత్య సుఖములు అంటే మరణము వేదన దుఃఖము నిరాశ నిస్పృహలైనటువంటి జీవితం ఇది పరలోక రాజ్యంలో. అయితే దేవుడు పరిశుద్ధ స్థలము ద్వారా ప్రత్యక్షపు గుడారం ద్వారా ఆయన ఎక్కడ నివాసం చేయాలని ఇష్టపడ్డాడంటే ఈ భూలోకంలో జీవించాలని, ఈ భూలోకంలో కాపురం చేయాలని మనుషులతో దేవుడు ఇష్టపడ్డాడు. ఈ భూలోకంలో మనకు సంపూర్ణమైన సంతోషము నిత్య సుఖములో ప్రేమింటి వారి శరీర సంబంధముగా అయితే లేవు, కానీ ఆత్మ సంబంధముగా మనము దానిని రుచి చూడగలము. అలాగనే ఈ భూలోకంలో మనం ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు 90వ కీర్తన 10వ చరణం ప్రకారముగా మనం చూస్తే 90వ కీర్తన 10వ చరణం ప్రకారముగా మనం చూస్తే, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. 90వ కీర్తన 10వ వచనములో మనం చూస్తే ఈ భూలోకములో మనం జీవించే జీవితం ఎలాగున్నదంటే ఆయాసముతోనూ దుఃఖముతో కూడుకున్నటువంటి జీవితం. అంటే మనకు ఆయాసాలు వచ్చినప్పుడు, మనకు దుఃఖాలు వచ్చినప్పుడు ఆ యొక్క ఆయాసం నుండి దుఃఖం నుండి మనను తప్పించి మనను విడిపించి మనల్ని ఆనందంతో ఉంచాలని, మనల్ని సంతోషంతో ఉంచాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం. దాని కొరకై ప్రభు ఏమని తెలియపరుస్తూ ఉన్నాడు అని మనం చదువుతూ వచ్చినటువంటి లేవియా కాండము 8వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే, మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు నా సన్నిధి ద్వారా మీరు ఆనందించాలా, నా సన్నిధి ద్వారా మీరు సంతోషించాలా, అలాగూ కాకుండా నా సన్నిధి ద్వారా మీరు మరణమయ్యేటువంటి లేకపోతే చనిపోయేటువంటి జీవితము మీలో ఏమాత్రమైనా ఉండకూడదు. దాని కొరకై మీరేమి చేయాలంటే మీరు మరణపాత్రులు కాకుండా మీరు చనిపోకుండా ఉండేదాని కొరకై నా సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా, నా సన్నిధిలో జీవించేటప్పుడల్లా మీరు ఏం చేయాలంటే ద్రాక్షారసమనే కానీ లేకపోతే మద్యమనే కానీ మీరు త్రాగకూడదు. దేవుడు వారికి ఇస్తున్న ఆజ్ఞ ఏమిటంటే మీరు చనిపోకూడదు. నా సన్నిధి ద్వారా నాతో మీరు నివాసం చేస్తున్న కారణాన్ని బట్టి మీరు దుఃఖాలలో నిరాశ నిస్పృహలో ఉండకూడదు. అందుకొరకే మీరు ఏమి చేయాలి అంటే, మీరు మాత్రమే కాదు మీ కుమారులు అందరూ కూడా ఏమి చేయాలి అంటే ద్రాక్షారసమనే కానీ మద్యమనే కానీ త్రాగకూడదు. ఇంగ్లీష్లో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే డూ నాట్ డ్రింక్ వైన్ నార్ స్ట్రాంగ్ డ్రింక్ అని ఉంటుంది. అంటే జ్ఞాపకం చేసుకోండి ప్రిమెంట్ వాళ్ళ మత్తు కలిగించేటువంటి ఆ యొక్క ఆల్కహాల్ అంటే మనం భాషలో చెప్పుకుంటే మందు ఉంటుంది. అందులో జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని ప్రిమెంట్ వాళ్ళరా ఆ మత్తుని కలిగించేటువంటి నార్మల్లో ఉంటవి. అంటే గవర్నమెంట్ ప్రకారం జ్ఞాపకం చేసుకుంటే 11 to 30% ఆల్కహాల్ ఉంటుంది ఒక మందులో. ఇంకొక మందులో ఆ 13% కంటే ఎక్కువ ఉంటుంది ఆల్కహాల్ అంటే మత్తు కలిగించేటువంటి ఆ పదార్థాలు. ఈ 11 నుంచి 13 ఆ శాతంలో నుండి ఆ యొక్క ఆల్కహాల్ మనిషికి తక్కువ మత్తుని కలిగిస్తుంది. అదే సమయం అది వైన్ మందుని జ్ఞాపం చేసుకుంది. స్ట్రాంగ్ డ్రింక్ అంటే ఆ 13% మించినటువంటి ఆ యొక్క మద్యం ఉంటుంది. అంటే కొన్ని మందులు ఉంటవి, అంటే తాగే మందు ఉంటుంది, అది 100 రూపాయలకు వచ్చే మందు ఉంటుంది. కొన్ని మందులు ఉంటవి ఏమంటే అంటే అవి 200 300లకు వచ్చే మందులు ఉంటవి, వేలల్లో కూడా ఉంటవి. ఆ యొక్క వేలల్లో ఉండేటువంటి మందులు అలాగనే తక్కువ రేట్లో ఉండే మందులు ఉంటవి. అందులో జ్ఞాపకం చేసుకున్నట్లయితే తక్కువ మత్తుని కలిగించేటువంటి మందు అలాగనే ఎక్కువ మత్తుని కలిగించే మందు ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే తక్కువ మొత్తంలో ఉండేటువంటి ఆ యొక్క ద్రాక్ష రసమనే కానీ లేకపోతే అధిక మొత్తంలో మత్తుని కలిగేసే ద్రాక్ష రసమనే కానీ మీరు త్రాగకూడదు అని వారికి తెలియపరుస్తున్నారు. ఇది శరీర సంబంధముగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చింది. కానీ మనము అంటే ప్రస్తుత దినాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే వైను లేకపోతే స్ట్రాంగ్ డ్రింక్ అనే దీనిని మనము హెబ్రీ ఆ యొక్క వారి యొక్క చరిత్రలోనికి ఆ దినాలలో
ఇశ్రాయేలు ప్రజలు జీవించినటువంటి ఆ యొక్క సందర్భంలోనికి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ హెబ్రీ భాషలో ఈ ద్రాక్ష రసానికి 3 పేర్లు ఉన్నవి. అంటే ద్రాక్ష రసాన్ని 3 రకాల పేర్లతో వాళ్ళు పిలిచేటువంటి వారుగా ఉంటారు. ఒక పదాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాయిన్ అని ఉంటుంది. ఒక పదము ద్రాక్ష రసాన్ని పలికిన సందర్భంలో యాయిన్ అని ఉంటుంది. మరొక పదము ఏమని ఉంటుంది అంటే తిరోష్ అని ఉంటుంది. 3వ పదము షేకర్ అని ఉంటుంది. అంటే ద్రాక్ష రసాన్ని 3 పదాలలో పలుకుతారు. ఒకటేమో యాయిన్, రెండవది తిరోష్, మూడోదేమో షేకర్. ఈ యాయిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వారలారా, ఇందులో మత్తును కలిగించేటువంటి ద్రాక్ష రసం ఉంటుంది. అలాగనే మత్తును కలిగించినటువంటి తీయని ద్రాక్ష రసము కూడా ఉంటుంది. అంటే మత్తును కలిగించే ద్రాక్ష రసానికైనా కావచ్చు, అలాగనే మత్తును కలిగించకుండా అంటే పులి పెట్టిన ద్రాక్ష రసాన్ని పలికేటువంటి సందర్భంలో, పులి పెట్టకుండా ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని పలికేటువంటి సందర్భంలో రెండిటికి యాయిన్ అనేటువంటి పదాన్ని పలికేటువంటి వారుగా ఉంటారు. పాత దినాలలో ఉన్నటువంటి హెబ్రీలు ప్రస్తుతం కూడా అలాగనే పలికేటువంటి వారుగా ఉంటారు. ఈ పులియబెట్టినటువంటి ద్రాక్ష రసాన్నే కావచ్చు, లేకపోతే పులియబెట్టుకున్న ద్రాక్ష రసాన్నే కావచ్చు, మనము పలికేటువంటి ఆ యొక్క ద్రాక్ష రసం విషయమై పాత నిబంధన గ్రంథంలో యాయినికి సంబంధించి 141 సార్లు ప్రియమైనటువంటి వాళ్ళరా ద్రాక్ష రసాన్ని పాత నిబంధన గ్రంథంలో దేవుడు మెన్షన్ చేయించినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ పులియబెట్టినటువంటి ద్రాక్ష రసం మనం ఎరుగుదము. పులియబెట్టినటువంటి ద్రాక్ష రసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దాన్ని ఏం చేసేటువంటి వారుగా ఉంటారంటే గానుగులలో దొక్కేటువంటి వారుగా ఉంటారు. అంటే గానుగుల్లో అప్పటికప్పుడు వారు ఆ యొక్క ద్రాక్ష రసాన్ని తీసి దాన్ని ఏం చేస్తారంటే దాన్ని శుభ్రపరిచేటువంటి వారుగా ఉంటారు. ఈ పులి పెట్టినటువంటి ద్రాక్ష రసాన్ని గురించి ఏమో 141 సార్లు పాత నిబంధన గ్రంథంలో ఉన్నది. అలాగనే ఈ పులి పెట్టకుండా ఉన్నటువంటి ఆ యొక్క యాయిన్ను గానుగుల నుండి తీసేటువంటి ద్రాక్ష రసాన్ని గురించి కూడా బైబిల్ గ్రంథంలో తెలియపరిచినటువంటిదిగా ఉన్నది. దాని విషయమై మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, దాని విషయమై మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. అంటే పులి పెట్టకుండా గానుగులలో నుండి తీసినటువంటి ద్రాక్ష రసాన్ని కూడా యాయిన్ అని అంటారు. పులి పెట్టి తీసిన ద్రాక్ష రసాన్ని కూడా యాయిన్ అని అంటారు. ఈ రెండింటిని కలిపి యాయినటువంటి సందర్భంలో 141 సార్లు పాత నిబంధన గ్రంథంలో ఉన్నది. ఇప్పుడు పులి పెట్టినటువంటి ద్రాక్ష రసాన్ని గానుగుల నుండి తీసినటువంటి ద్రాక్ష రసాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 2 వచనాల్లో ఒకటి ఇర్మియా గ్రంథము 48:33. ఇర్మియా గ్రంథము 48:33. ఇర్మియా గ్రంథము 48:33లో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 48 మనము 33లో మనం చూసినట్లయితే అక్కడ ఫలభరితమైన పొలములో నుండి మోయాబు దేశములో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయిన ద్రాక్ష గానుగులలో ద్రాక్ష రసమును లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు, సంతోషము నిస్సంతోషమాయను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గానుగులలో నుండి తీసినటువంటి ద్రాక్ష రసము జ్ఞాపకం చేయబడుతున్నది. ఇది పులిసినటువంటి ద్రాక్ష రసము కాదు, దీనిని కూడా యాయిననే పలుకుతారు. ఈ పులి పెట్టినటువంటి గానుగుల నుండి తొక్కినటువంటి ద్రాక్ష రసము దేనిని జ్ఞాపకం చేస్తుందంటే ఆనందాన్ని జ్ఞాపకం చేస్తున్నది, సంతోషాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అలాగనే మనం చూసినట్లయితే విలాప వాక్యములో 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూస్తే విలాప వాక్యములో 2వ అధ్యాయము 12వ వచనం, విలాప వాక్యములు 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే గాయమొందిన వారై పట్టణపు వీధులలో మూర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్ష రసము ఏదని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచెదరు. బైబిల్ పండితుల యొక్క ఆలోచన ప్రకారము వారి ఉద్దేశాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఇక్కడ పిల్లలు ఆహారం నిమిత్తం ఏమడుగుతున్నారంటే ద్రాక్ష రసాన్ని అడుగుతున్నారు. ఈ ద్రాక్ష రసము ఇందాక మనం చదువుకున్నటువంటి ఇర్మియా గ్రంథము 48:33లో ఉన్నటువంటి ఆ యొక్క గానుగుల నుండి తీసినటువంటి
తీయనటువంటి ద్రాక్ష రసాన్ని జ్ఞాపకం చేస్తున్నది. అది ఆనందాన్ని, సంతోషాన్ని జ్ఞాపకం చేస్తున్నది. అలాగనే గానుగులలో నుండి తీసిన ద్రాక్ష రసము దేన్ని జ్ఞాపకం చేస్తున్నది అంటే ఆశీర్వాదాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నది. ఫలభరితమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ద్రాక్ష రసమనే కానీ మద్యమనే త్రాగకూడదు అన్నాడు. అంటే మీరు పులియబెట్టినటువంటి ద్రాక్ష రసమనే కానీ, లేకపోతే పులియబెట్టకుండా గానుగలలో నుండి తీసినటువంటి ద్రాక్ష రసాన్నే కానీ యాజకులు ఏమి చేయకూడదంటే త్రాగకూడదు అని దేవుడు తెలియపరిచాడు. ఇది ద్రాక్ష రసాన్ని గురించి 3 విషయాలలో మొట్టమొదటిది యాయిన్ను జ్ఞాపకం చేస్తున్నది. అంటే యాయిన్లో పులియబెట్టిన ద్రాక్ష రసం ఉన్నది, పులియబెట్టకుండా గానుగల నుండి తీయనటువంటి ద్రాక్ష రసం ఉన్నది. ఇప్పుడు ఇందాక మనము పులియబెట్టిన ద్రాక్ష రసాన్ని గురించి రిఫరెన్స్లు మనం చూడలేదు, ముందు చూస్తాం. ఇప్పుడు ఆ యొక్క ద్రాక్ష రసములో 2వ రకం పేరు తిరోషును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీని అర్థం ఏమిటంటే కొత్త ద్రాక్ష రసము, లేకపోతే కోత కోసిన ద్రాక్షలు అని అర్థం. అంటే గానుగులలో వేయకుండా ప్రిమిటి వాళ్ళరా ఒకవేళ చేతులతోనో లేకపోతే ఏదైనా వస్తువులు తీసుకొని మనకైతే తెలియదు, కానీ ఆ యొక్క ద్రాక్ష రసము గుత్తుల నుండి అప్పటికప్పుడు తీసినటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ క్రొత్తదైనటువంటి ద్రాక్ష రసాన్ని ఇది మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈ తిరోష్ అనేటువంటి ద్రాక్ష రసాన్ని అంటే అప్పటికప్పుడు ద్రాక్ష రసము ఆ యొక్క గెలల నుండి తీసినటువంటి స్వచ్ఛమైనటువంటి ద్రాక్ష రసాన్ని గురించి పాత నిబంధన గ్రంథంలో 38 సార్లు ఉన్నది. అంటే అప్పటికప్పుడు తీసినటువంటి గానుగులలో తొక్కకుండా ప్రిమిటువంటి వాళ్ళారా వారి చేతులతో అప్పటికప్పుడు తీసినటువంటి ఆ క్రొత్తదైనటువంటి ద్రాక్ష రసాన్ని గురించి 38 సార్లు పాత నిబంధన గ్రంథంలో ఉన్నది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. దాన్ని గురించి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 55:8 యాయిన్ అంటే పులియబెట్టిన ద్రాక్ష రసము, రెండవదిగా గానుగల నుండి తీసినటువంటి ప్రిమిటువంటి అలా తీయనటువంటి ద్రాక్ష రసము, రెండవది తిరోషు మనం జ్ఞాపకం చేసుకుంటే క్రొత్తదైనటువంటి ద్రాక్ష రసము, లేకపోతే గెలల నుండి అప్పటికప్పుడు తీసినటువంటి ద్రాక్ష రసం అని మనము జ్ఞాపకం చేసుకోవాలా. దీనిని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 65 క్షమించండి, యెషయా గ్రంథము 65, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలం. ఇది దీని గురించి 38 సార్లు ఉంది. పైన యాయిని గురించేమో 141 సార్లు పాత నిబంధన గ్రంథంలో, తిరోషుని గురించేమో 38 సార్లు పాత నిబంధన గ్రంథంలో ఉన్నది. అందులో ఒకటి మనం చూస్తే యెషయా గ్రంథము 65:8, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనదని దాన్ని కొట్టివేయకము అని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింపజేయకున్నట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను. ఇక్కడ ఈ తిరోషును గురించి అంటే క్రొత్తదైనటువంటి ద్రాక్ష రసాన్ని గురించి మనము ప్రిమిటి వాళ్ళ జ్ఞాపకం చేసుకుని వచ్చిన ఇది 38 సార్లు ఉన్నది. అందులో ఒక సందర్భము 65వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనంలో మనం సూచిస్తున్నాం. ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది. అంటే ఇందాక గానుగలలో నుండి తీసినటువంటి ద్రాక్ష రసం తీయనైనటువంటిది, అది కూడా సంతోషాన్ని, ఆనందాన్ని జ్ఞాపకం చేస్తున్నది. అలాగనే తిరోష్ అంటే అప్పటికప్పుడు ద్రాక్ష గెలలలో నుండి తీసినటువంటి ద్రాక్ష రసం కూడా సంతోషాన్ని, దీవెనకరమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకము చేసేటువంటిదిగా ఉన్నది. ఇది 2వ ఆ యొక్క పదము తిరోష్. 3వదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పదం ఏమిటంటే ఇందాక చెప్పాను శేఖర్ అని. ఈ పదము పాత నిబంధన గ్రంథంలో 23 సార్లు ఉంటుంది. అంటే మన భాషలో కాదు, హెబ్రీ భాషలో యాయిను అని ద్రాక్షారసం సందర్భమై 141 సార్లు పాత నిబంధన గ్రంథంలో, తిరోష్ అనేటువంటి మాట ఆ హెబ్రీ భాషలో 38 సార్లు పాత నిబంధన గ్రంథంలో, అలాగనే శేఖర్ అనేటువంటి మాట హెబ్రీ భాషలో పాత నిబంధన గ్రంథంలో 23 సార్లు ఉంటుంది. ఈ తిరోష్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రిమిటి వాళ్ళరా, ఇది తొందరగా మత్తెక్కించేటువంటి
ఆ యొక్క ద్రాక్ష రసాన్ని మనకు జ్ఞాపకం చేసేటువంటిదిగా ఉన్నది. అంటే పులియబెట్టినటువంటి యాయినటువంటి ద్రాక్ష రసము మత్తును కలుగజేస్తుంది. కానీ ఈ షేకను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది త్వరగా మనుషులకు ఏం చేస్తుంది అంటే మత్తును ఎక్కించేటువంటిదిగా ఉంటుంది. దీనినే వాడిక భాషలో జ్ఞాపకం చేసుకుంటే తెలుగులో తర్జుమా ప్రకారము మద్యపు చిరక అని కూడా పలికేటువంటి వారుగా ఉంటారు. మద్యపు చిరక అని కూడా పలికేటువంటి వారుగా ఉంటారు. ఇది ఎలాగ తీసేటువంటి వారుగా ఉంటారంటే మనకు తెలుసు, సారాయి బట్టీల్లో కాల్చి తీసేటువంటి వారుగా ఉంటారు. ఈ హెబ్బీ ఆ యొక్క భాషలో రాయబడుతూ వచ్చినటువంటి ఈ షేకరు అనేటువంటి ద్రాక్ష రసాన్ని ఎలాగ తీస్తారంటే బట్టీలో కాచి ప్రిమేటువంటి వాళ్ళ తీస్తారు. దానినే ఏమని పలుకుతారంటే వారు షేకర్ అని పలికేటువంటి వారుగా ఉంటారు. ఇది తొందరగా మత్తును కలుగజేసేటువంటిదిగా ఉంటుంది. చాలామంది బైబిల్ పండితుల యొక్క ఆలోచన విధానము ఏమిటంటే ఈ యొక్క పులిబెట్టి అంటే బట్టీలలో కాల్చి తీసేటువంటి ద్రాక్ష రసాన్ని వాళ్ళు దేని నుండి తీస్తారు అని వారు చెబుతారంటే ఈత కళ్ళు లేకపోతే తాటి కళ్ళు లేకపోతే దానిమ్మ ద్వారానో యాపిల్ ద్వారానో లేక ఖర్జూర రసాల నుండి తీసేటువంటి ఆ యొక్క రసాన్ని షేకర్ అని పలుకుతారని బైబిల్ పండితులు తెలియపరుస్తారు. ఎందుకు అంటే ఈ ఈత ద్వారాగా కానీ తాటి ద్వారా కానీ దానిమ్మ లేకపోతే ఆపిల్ ఖర్జూరాల రసాన్ని ఆ యొక్క బట్టీలో పెట్టి బాగా కాల్చేటువంటి వారుగా ఉంటుంది. కాల్చినప్పుడు అది అధిక మత్తును కలుగజేసేటువంటిదిగా ఉంటుంది. దీనికి వారు ప్రత్యేకంగా షేకర్ అంటే ఒక రకమైన మత్తుని కలుగజేసేటువంటి పదానికి యాయినని పలికారు. అలాగనే మత్తును కలుగజేయకుండా తీయగా ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని గానుగలో నుండి తీసిన దాన్ని యాయిననే పలికారు. అలాగనే అప్పటికప్పటికి చేతుల ద్వారానో లేకపోతే ఇంకో రకంగా కానీ తాజా ద్రాక్ష గెల నుండి తీసినటువంటి క్రొత్త ద్రాక్ష రసాన్నేమో తిరోష్ అని పలికారు. ఆ యొక్క తాటి లేకపోతే ఈత దానిమ్మ యాపిల్ ఖర్జూరాల రసాన్ని ఆ యొక్క బట్టీలో కాల్చి తీసేటువంటి మద్యాన్ని ఏమని పలికారంటే షేకర్ అని పలికేటువంటి వారుగా ఉంటారు. ఇది మనం జ్ఞాపం చేసుకోవాలా. చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే దీనినే బీర్ అని పలుకుతారు. అంటే కొంతమంది యవనస్తులు అంటారు నేను దాగింది బీరే అని. అంటే అది ఏమీ పాడు చేసేటువంటిది కాదులే, ఆరోగ్య నిమిత్తమే అని అంటారు. బైబిల్ పండితులు ఆ యొక్క ఆలోచన ప్రకారం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఈ షేకర్ అనేటువంటి పలికేటువంటి ఆ పదాన్ని చాలామంది ఏమంటున్నారంటే ఆ బీరుకు సంబంధించినటువంటి మత్తు పానీయంగా కూడా దాన్ని లెక్కబెట్టిన వారుగా ఉంటున్నారు. అంటే ఇప్పుడు దేవుడు యాజకులతో ఏమని తెలియపరుస్తున్నాడు అంటే పులియబెట్టినటువంటి ద్రాక్షారసాన్నే కానీ పులియబెట్టకుండా గానుగలో నుండి తీసినటువంటి ద్రాక్షారసాన్నే కానీ అదే సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రిమిటెంట్ వాళ్ళరా ఆ యొక్క తిరోష్ అంటే చేతుల నుండి తీసినటువంటి క్రొత్తది తాజా ద్రాక్ష రసాన్నే కానీ అలాగనే ఆ యొక్క ఈత తాటి దానిమ్మ యాపిల్ ఖర్జూర రసాలను బట్టీలో కాల్చి తీసేటువంటి ఆ యొక్క మత్తు కలిగించండి మద్యపానాన్ని కానీ మీరు ఏమి చేయకూడదంటే త్రాగకూడదు. ఈ 3 రకాల పానీయాలను మీరు త్రాగకూడదు అని దేవుడు స్పష్టంగా యాజకులకు తెలియపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకు అంటే యాజకులు దేవునికిని మనుషులకును మధ్యవర్తులు. ఇంకా మనకు జ్ఞాపకం చేసుకుంటే వారు యెహోవా దూతలు అని మనము ప్రిమేటువంటి వారులారా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ నూతన నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. అంటే జ్ఞాపకం చేసుకుని దేవునితో సమానముగా ఉండేటువంటి ఆధిక్యతను దేవునితో పాటు ప్రేమిటి వాళ్ళ మహిమపరచబడేటువంటి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఆ ఆధిక్యతను మనం అనుభవించాలి అంటే మనం ఏమి చేయకూడదు అంటే ద్రాక్ష రసాన్ని లేకపోతే మద్యాన్ని మనము ఏమి చేయకూడదు అంటే పానము చేయకూడదు. అంటే 3 రకాల ఆ యొక్క ద్రాక్ష రసాలను ఏమి చేయకూడదు అంటే పానము చేయకూడదు. ఎందుకు దానిని పానం చేయకూడదు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే యాయిన్నే కానీ తిరోషినే కానీ షేకర్నే కానీ వారు ఎందుకు త్రాగకూడదు? అలాగే మనము భాషలో మనం చెప్పుకున్నట్టు ప్రస్తుత దినాల్లో మందు ప్రిమిటి వాళ్ళ అది రాజిస్టాగి కానీ జిన్నే కానీ లేకపోతే ఓసీఏ కానీ ఏయో పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం మనము.
ఇందాక మనం చెప్పుకున్నట్టు బీరే కానీ వీటన్నిటిని కూడా మన దరిదాపులలోనికి శరీర సంబంధముగా రానియకూడదు. ఆత్మ సంబంధముగా మరొక ద్రాక్ష రసం ఉంది, దాని ముందు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ద్రాక్ష రసాన్ని మనం ఎందుకు పానం చేయకూడదు, లేకపోతే యాజకులు ఎందుకు పానం చేయకూడదు అని మనం చూసినట్లయితే రండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం, ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ఇక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద్రాక్షారసము అంటే అది యాయిని కావచ్చు, తిరోషి కావచ్చు, లేకపోతే ప్రిమిటి వాళ్ళారా ఆ శేఖర్ కావచ్చు. ఇక్కడ 2 పదాలు వాడుతూ వచ్చాయి. ఈ 3 రకాల పదాలలో ఉన్నటువంటి ఆ యొక్క మద్యాన్ని మనము పానం చేసినట్లయితే, లేకపోతే యాజకులు పానం చేసినట్లయితే ఆ మద్యము వారిని ఎలాగ ఉంచిద్దంటే వెక్కిరింతలు పాలయ్యేటట్లు, అంటే అవమానాలు పాలయ్యేటట్లు చేస్తుంది. అలాగనే జ్ఞాపం చేసుకున్నట్లయితే అది అల్లరిని, అంటే రోతతో కూడుకున్నటువంటి అసహ్యకరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళటానికి ఆ యొక్క ద్రాక్షరసము, ఆ యొక్క మద్యము కారణమైనటువంటిదిగా ఉంటుంది. ఎందుకు? ఆ యొక్క మద్యాన్ని త్రాగుట వలన అది ప్రిమిటి వాళ్ళ ఎక్కిరింతల పాలు, అంటే అవమానాన్ని కలుగజేస్తుంది. అలాగనే రోత అనేటువంటి అసహ్యకరమైనటువంటి జీవితాన్ని కలుగజేస్తుంది అని మనం చూస్తే, ఇందాక మనం చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాము అంటే యాయినని, అంటే మత్తుని కలిగించేటువంటి ద్రాక్ష రసం అని. దానిని గురించి 141 సార్లు ఉన్నదని యాయిని గురించి. దాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. ఎందుకు ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేస్తుంది, ఎందుకు అది అల్లరిని పుట్టిస్తుంది అని మనం చూస్తే, ఆది కాండము 9వ అధ్యాయము 21వ వచనం. ఆది కాండము 9వ అధ్యాయము 21వ వచనములో మనము చూసినట్లయితే, ఆది కాండము 9వ అధ్యాయము 21వ వచనములో మనం చూసినట్లయితే, తీసినటువంటి వారు చదవండి. చదవండి అన్న. చాలన్నా. ఎందుకు ద్రాక్షరసం ఎక్కిరింతల పాలు ఎక్కిరింతల పాలు చేస్తుంది, అల్లరిని పుట్టించేటువంటిదిగా ఉంటుందంటే, ఇక్కడ చదువుతొచ్చిన భాగం మనం జ్ఞాపం చేసుకుంటే 20లో కూడా, నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేశాను, పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నిండెను. ప్రిమెంటి వారలారా, ఎందుకు ద్రాక్షరసాన్ని తాగకూడదు, మద్యాన్ని తాగకూడదు అంటే అది మనకు మత్తును కలుగజేసేటువంటిదిగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు మత్తు వస్తుందో ఆ సమయంలో మనము ప్రిమేటువంటి వారలారా అల్లరి పాలైనటువంటి వారముగా, అంటే మనం ఏమి చేస్తున్నామో, ఎలాగో బ్రతుకుతున్నామో, ఏమి మాట్లాడుతున్నామో ఆ యొక్క నైతిక స్వభావాన్ని కోల్పోయేటట్లుగా, అంటే మనం జ్ఞాపం చేసుకుంటే ప్రిమేటి వారలారా ఆ యొక్క సిగ్గు అనేటువంటిది లేకుండా ప్రవర్తించడానికి అది కారణమైనటువంటిదిగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 32లో మనం చూస్తే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 32లో మనము చూసినట్లయితే, పిమ్మట అది సర్పము వలె కరచును, కట్ల పాము వలె కాటు వేయను చాలన. ఈ యొక్క ద్రాక్షరసము మానవునికి ఏమి కలుగజేస్తుంది అంటే మరణాన్ని కూడా కలుగజేసేటువంటిదిగా ఉంటుంది. ఎలాగూ అంటే మద్యము ప్రిమిటి వాళ్ళరా తాను పుచ్చుకోవడం ద్వారా అది అతనికి మత్తును కలుగజేసేటువంటిదిగా ఉంటుంది. ఆ మత్తు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతను ఆ యొక్క నైతిక స్వభావాన్ని, స్పృహను కోల్పోయేటట్లుగా, సిగ్గు అనేటువంటిది లేకుండా జీవించడానికి కారణమైనటువంటిదిగా ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటూ ఉన్నాడు అంటే, మీరు మద్యాన్ని త్రాగకూడదు అని. ఆ మద్యము త్రాగుట వలన మీరు వెక్కిరింతల పాలవుతారు, అంటే సిగ్గు అనేటువంటిది లేనటువంటి వారే మీ ఇష్టానుసారముగా మీరు జీవించేటువంటి వారుగా ఉంటారు. అది మరణానికి కారణమవుతుంది. అలాగనే అనేకమైనటువంటి జగడములకు, తగాదాలకు, వివాదాలకు కారణమవుతుందని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇందాక మనము సామెతల గ్రంథము ఆ యొక్క 23వ వచనం చదివా. ఇప్పుడు మనము 29 నుండి 30 వరకు చూస్తే అక్కడ ఉంటుంది జగడములు పుట్టిస్తుందని, అది గాయములు చేసేటువంటిదిగా ఉంటుందని. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29 నుండి 30 వరకు మనం చూస్తే,
ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే గదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడు చుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దానివైపు చూడకము. ద్రాక్షరసాన్ని మీరు త్రాగినట్లయితే ఆ ద్రాక్షరసము మీకు మత్తును కలుగజేస్తుంది. దాని ద్వారా మీరు సిగ్గు అనేటువంటిది లేనిటువంటి వారే, మీరు స్వాభావికముగా ఆ యొక్క జ్ఞానం లేనిటువంటి వారే, మీ ఇష్టానుసారముగా మీరు జీవించడానికి కారణమవుతుంది. దాని ద్వారా మీరు వెక్కిరింతలు పాలవుతారు, దాని ద్వారా మీరు అవమానాలు పాలవుతారు. అంత మాత్రమే కాదు, అది మీకు గాయములను చేసేటువంటిదిగా ఉంటుంది, అది మీకు మరణాన్ని కలుగజేసేటువంటిదిగా ఉంటుందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు. అంటే మీరు ఘనతతో ఉండాలా, మీరు గౌరవంతో ఉండాలా, మీరు మర్యాదతో జీవించాలా, దాని కొరకే మత్తుని కలుగజేసే ద్రాక్షరసం జోలికే మీరు పోవద్దు. మీరు ఎల్లప్పుడూ జీవించేటువంటి వారుగా ఉండాలా. మీరు నన్ను బట్టి మీరు శపయుతమైన జీవితంలోనికి రాకూడదు, నన్ను బట్టి మీరు ఆశీర్వాదములో ఉండాలా అని దేవుడు యాజకులు ఎడల ప్రియమైన వారులారా ప్రేమ కలిగి ఉండి వారికి ముందుగానే స్పష్టమైన మార్గాన్ని తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు యాజకుల ఆశీర్వాదంతో ఉన్నారంటే ఆటోమేటిక్గా జ్ఞాపకం చేసుకోండి, ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎలాగ ఉంటారంటే ఆశీర్వాదంతోనే ఉంటారు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. ఆ చదువుతూ వచ్చినటువంటి ఆ యొక్క ఆదికాండము 9వ అధ్యాయంలోనికే మనం వస్తే మద్యము ఎలాగో అల్లరిని పుట్టిస్తుంది, అది ప్రియమైన వారులారా ఎలాగో మద్యము గాయాన్ని కలుగజేస్తుంది అని మనం చూసినట్లయితే రండి. ఆదికాండము 9వ అధ్యాయము ఇప్పుడు మనము 21వ వచనములో మనం చూస్తే పిమ్మట ఆదికాండం 9:21 పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారమున వస్త్రహీనుడుగా నేను. చూడండి, ఒక మనుషుని మీద ప్రేమేటువంటి వారు మనం ఇంటిలో ఉన్నప్పుడు అంటే సరే మనము బన్నీ మీద ఉండొచ్చు, కానీ బయటికి బజారులోనికి మనం వెళుతున్నప్పుడు ఒక పురుషుడు బనియన్ వేసుకొని వెళుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, లేకపోతే కొన్ని పరిణామాలు అక్క చెల్లెని అన్నదమ్ములే కావచ్చు, ఇలా బన్నీ వేసుకొని ఊళ్ళోకి వెళ్తావా, బజార్లోకి వెళ్తావా అని ఏం చేస్తారు, గద్దిస్తారు, హెచ్చరిస్తారు. ఎందుకు ప్రియమైనటువంటి వాళ్ళారా, దిగంబరత్వం అంటే పూర్తిమైన దిగంబరత్వము కాదు, కానీ మన యొక్క శరీరము అలాగూ బయటికి కనపరచడం ద్వారా కొంత మనకు అవమానం వస్తుంది. అలాంటి స్థితిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ నోవాహు మీద పూర్తిగా ప్రియమైన వారలారా బట్టలేనటువంటి స్థితి, వస్త్రహీనుడై జీవించినటువంటి స్థితి. ఈయన ఎవరు అంటే నీతిమంతుడు. ఈ తరము వారిలో నీవే నాకు నీతిమంతుడిగా అగుపడుచు ఉన్నావు. జ్ఞాపం చేసుకుని ప్రపంచమంతా చనిపోయారు. నోవాహు జీవించాడు, నోవాహుతో పాటు అతని ద్వారా 7 మంది జీవించారు. అంటే తన భార్య, 3 కుమారులు, 3 కోడన్రు. ఇంత 7 మంది జీవించడానికి కారణమైనటువంటి నీతిమంతుడైనటువంటి నోవాహుని మనం జ్ఞాపం చేసుకుంటే వస్త్రహీనుడే అంటాడు. అది ఎంత అవమానకరమైనటువంటిది అంటే మన భాషలో చెప్పుకోండి, సిగ్గు శరమ లేనిటువంటి జీవితంలోనికి వెళ్ళటానికి ఈ యొక్క మద్యము నోవాహుకు కారణమైనటువంటిదిగా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క మద్యము ప్రేమింటి వాళ్ళ వావి వరసలు కూడా మర్చిపోవటానికి కారణమైనటువంటిదిగా ఉంటుంది. దాన్ని మనం చూస్తే ఆదికాండము 19వ అధ్యాయము 33వ వచనములో, ఆదికాండము 19వ అధ్యాయము 33వ వచనములో మనం చూస్తే ఆదికాండము 19వ అధ్యాయము 33వ వచనములో మనం చూసినట్లయితే ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించను, కానీ ఆమె ఎప్పుడు శయనించను, ఎప్పుడు లేచిపోయిన అతనికి తెలియలేదు. చూడండి ఎంత ప్రేమ దౌర్భాగ్యకరమైనటువంటి మన నోటితో కూడా పలకలేనటువంటి ఒక దురదృష్టకరమైన అవమానకరమైన బ్రతుకులో లోతు ఉన్నాడు. లోతుని గురించి మనము ఆ యొక్క 2వ పేతురు పత్రికలోనికి మనం వెళితే అతను కూడా ఎలాంటి వాడంటే నీతిమంతుడని రాయబడుతూ వచ్చింది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును
తప్పించను. ఇక లోతును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతుడు, అలాంటి నీతిమంతుడు వావి వరసలు మర్చిపోయి జ్ఞాపకం చేసుకొని ప్రిమెంట్ వాళ్ళరా, అంటే తన కుమార్తెతో పాపం చేయటానికి లోతు కారణం కాకపోయినప్పటికీ అతడు సేవించిన మద్యము అతనికి మత్తును కలుగజేస్తూ వచ్చింది. ఆ సమయంలో వావి వరసలు మర్చిపోయి తన కుమార్తెతోనే అతడు పాపం చేశాడు. ఒక కుమార్తెతో కాదు, 2 కుమార్తెలతో అతడు పాపం చేసి కుమార్తెల ద్వారానే సంతానాన్ని పొందుకున్నాడు. అంటే మద్యము జ్ఞాపం చేసుకున్నట్లయితే ప్రిమెంట్ వాళ్ళరా సిగ్గు అనేటువంటిది కోల్పోవటానికి కారణమైనటువంటిదిగా ఉంటుంది. అలాగనే వాయు వరుసలు కోల్పోయి ప్రిమెంట్ వాళ్ళ అవమానకరమైనటువంటి బహు దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవించటానికి కారణమవుతుంది. అది ఎంతగానో వెక్కిరింతలు పాలు చేస్తుంది, అది అల్లరిని పుట్టిస్తుంది. నీతిమంతుడే, లోతు నీతిమంతుడే, అలాగనే జ్ఞాపకం చేసుకున్నాం నోవాహు నీతిమంతుడే. కానీ ఈ దినాన మనం వారి ఇరువుని ఎలాగో జ్ఞాపకం చేసుకుంటున్నాం, వావి వరుసలు అనేటువంటి వాడు లోతు అని, అలాగనే సిగ్గులైనటువంటి వాడు నోవాహు అని మనం జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాం. నీతిమంతులను ఎందుకు అంటే వారు సేవించిన ద్రాక్ష రసము మత్తును కలుగజేస్తుంది. ఆ సమయంలో వారు విచక్షణను కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. ఇంకా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫ్రెండ్ వారు ఎందాక మనం చెప్పుకున్నాం, ఆ యొక్క ద్రాక్ష రసము మనకు గాయాలను కలుగజేస్తుంది అని, అలాగే ద్రాక్ష రసము మనకి మరణాన్ని కూడా కలుగజేస్తుంది అని దాని విషయము కూడా మనము చూసినట్లయితే రండి 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 8వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము, దానికంటే ముందు క్షమించండి, ఆ 2వ సమూయేలు గ్రంథములోనే మనం చూద్దాం. ఆ 2వ సమూయేలు గ్రంథంలోనే 11వ అధ్యాయం 17వ వచనంలో మనం చూద్దాం. 11వ అధ్యాయము 17వ వచనం, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనాన్ని ముందు మనం చూద్దాం. ఆ పట్టణపు వారు బయలుదేరి 2వ సమూయేలు 11:17, ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులు కొందరు కూలిరి, హిత్తీయుడగు ఊరియాను హతమాయను. ఇక్కడ ఊరియా చనిపోయాడు. ఈ ఊరియాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు రండి, ఇదే 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం. ఇదే 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్లయితే దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా, దావీదు యొక్క సైన్యములో ఆయనకు అనుచరులు బలాఢ్యుల గురించి రాయబడుతూ వచ్చింది. ఆ బలాఢ్యులలో ఒకరు 39వ వచనాన్ని చూద్దాం. ఇదే అధ్యాయం 39వ వచనం. హిత్తీయుడైన ఊరియా. ఊరియా ఎవరంటే బలాఢ్యుడు, బలవంతుడైనటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఊరియాను మనము ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనములో మనం చూసినట్లయితే యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి. రెండవదిగా మనం చూస్తే ఆ ఊరియా ఎవరు? బలవంతుడే కాదు, ధైర్యవంతుడు కూడా. కొంతమందికి బలం ఉంటుంది కానీ ధైర్యము ఉండదు. ప్రిమెంట్ వాళ్ళ బలవంతుడైనటువంటి వాడు, ధైర్యవంతుడైనటువంటి వాడు యుద్ధములు ఏమైపోయాడు? చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అని ఇప్పుడు మనము చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం. అంతలో దావీదు అతనిని భోజనముకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతని మత్తునిగా చేస్తును. ఇక్కడ దావీదు మత్తునిగా చేసాడని రాయబడుతూ వచ్చింది. అదే సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఈయన ఎక్కడికి వెళ్ళాలో, తెల్లారి యుద్ధానికి వెళ్ళాలా? అరే నేను యుద్ధానికి వెళ్ళాలా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను మైకంతో ఉండకూడదు, నేను స్పృహతో ఉండాలా. నేను ఎలాగ ఉండాలంటే పరిగెత్తిన వాడిగా హుషారుగా ఉండాలా. హుషారుగా ఉండాలి అంటే ఈ ద్రాక్ష రసాన్ని నేను ఎక్కువ తాగితే ఎలాగో అని ఆలోచించకపోయిన కారణాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి, అతడు పూర్తిగా మత్తుడయ్యి తన ప్రాణాన్నే కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు. మరలా ఇప్పుడు మనము 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలోనికి మనం వస్తే 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 33వ వచనములో మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథము 13:33. కాబట్టి నా ఏలిన వాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలచి విచారపడవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను. ఇక్కడ ఎవరు మరణమయ్యారు? అమ్నోను మరణమయ్యాడు. ఎందుకు మరణమయ్యాడు అంటే చచ్చాడు. ఎందుకు చచ్చాడు అమ్నోను? మనము ఈ అధ్యాయంలోనే మనం చూస్తే
28వ వచనంలో చూస్తే, అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషైనట మీరు కనిపెట్టి ఉండి. చూడండి, అమ్నోను చనిపోవటానికి, చంపబట్టడానికి కారణం ఏమిటంటే అతడు ద్రాక్షారసాన్ని తాగాడు, అంటే మత్తుడై ఉన్నాడు. అమ్నోను ఎవరు అంటే ప్రేమిటి వాళ్ళారా, లెక్క ప్రకారం చూస్తే దావీదు ప్రథమ కుమారుడు అంటే తర్వాత తండ్రి తర్వాత రాజ్యాన్ని పరిపాలన చేయవలసినటువంటి వాడు, అంటే కాబోయేటువంటి రాజు. ఈ కాబోయేటువంటి రాజు ఏం చేసినటువంటి వాడిగా అంటే మద్యాన్ని తాగి ఏమైపోయాడు? చనిపోయినటువంటి వాడిగా ఉన్నాడు, మరణించినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ద్రాక్షారసాన్ని తాగితే వావి వరుసలు మర్చిపోతాం, సిగ్గు అనేటువంటిది లేకుండా ఇష్టానుసారముగా అవమానకరమైన ఆ యొక్క జీవితంలో మనం జీవిస్తాం. దాని ద్వారా మనం నీతిమంతులమే అయినప్పటికీ, జ్ఞాపకం చేసుకోండి, బలాఢ్యులమైనప్పటికీ, ధైర్యవంతులమే అయినప్పటికీ, అలాగనే ప్రేమిటి వాళ్ళ ఆశీర్వాదానికి పొందుకోవటానికి ప్రథమ స్థానంలో ముందు వరుసలో మనం ఉన్నప్పటికీ ఖచ్చితంగా మనం మరణిస్తాం. ఖచ్చితంగా మనము ప్రేమిటి వాళ్ళ అవమానాలు పాలయ్యేటువంటి వారముగా ఉంటాం. ఖచ్చితంగా మనము వావి వరుసలు కోల్పోయి ఒక అవమానకరమైనటువంటి విధానములో పిలువబట్టడానికి మన సంతాన విషయమై మనము నిలవబడేటువంటి వారముగా ఉంటాం. అందుకే దేవుడు వారికి తెలియపరుస్తున్నాడు, మీరు బ్రతకాల, సంతోషంతో ఆనందంతో బ్రతకాల. దాని కొరకై మీరేమి చేయకూడదంటే ద్రాక్షరసాన్ని తాగకూడదు. అవి వావి వరుసలు కోల్పోవడానికి కారణమవుతుంది, సిగ్గు లేకుండా ఇష్టానుసారముగా ప్రవర్తించడానికి కారణమవుతుంది. తన యొక్క బాధ్యతను మర్చిపోయి అనాలోచితముతో ఆ యొక్క త్రాగటానికి కారణమవుతుంది. దాని ద్వారా మరణాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. మీరు మరణించకూడదు, మీరు సంతోషంతో ఉండాలా. మీరు సంతోషంతో మాత్రమే కాదు, అనేక మందిని సంతోషంతో ఉంచాలా. దాని కొరకై నా యొక్క ఆజ్ఞలోనికి మరలా రండి, నా ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు వారికి తెలియపరుస్తుంది. అంటే బహుశా దాని విషయమే వారు తప్పిపోయారేమో, దాని విషయమే ప్రింట్ వల్ల వారు జారిపోయారేమో. దీన్ని మనము నూతన నిబంధనకు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రండి, ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, ద్రాక్ష రసము ప్రిమిటి వాళ్ళ అంటే ఈ యొక్క సందర్భానుసారంగా పాపాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఆ పాపం విషయమై మనము చూసినట్లయితే రండి, 2వ సమూయేలు గ్రంథము, క్షమించండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17 వచనాల వరకు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17 వరకు మనం చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించేలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చునవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఇక్కడ ప్రభు మనకు తెలియపరుస్తుంటే ద్రాక్షారసము లేకపోతే మద్యము అంటే ఏమిటంటే ప్రింట్ వాళ్ళ యొక్క లోకము. ఈ లోకము అనగా లోకముల నుండి శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. ఈ శరీరాశలోనికి, నేత్రాశలోనికి, జీవపడంబంలోనికి మనం వెళ్ళకూడదని, దానిలో మనం జీవించకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంబం లోకమంతా కూడా పాపమే. ఈ పాపము మనల్ని ఏం చేస్తున్నదంటే నశింపజేసేటువంటిదిగా ఉంటున్నది, అంటే మనల్ని మరణంలోనికి అప్పగించేటువంటిదిగా ఉన్నది. వావి వరుసలు లేకుండా మనం జీవించడానికి కారణమవుతుంది. అలాగనే ప్రిమెంట్ వాళ్ళ సిగ్గు అనేటువంటిది లేకుండా, వివక్షణ లేకుండా జీవించడానికి కారణమైనటువంటిదిగా ఉంటుంది. నిజమే, మన జ్ఞాపకం చేసుకుంటే ప్రిమెంట్ వాళ్ళరా, ఈ నేటి దినాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలామంది ఈ శరీరాశని బట్టి, నేత్రాశని బట్టి, జీవడంబాన్ని బట్టి ఎన్ని బంధుత్వాలు కోల్పోయారో, ఎన్ని ప్రిమెంట్ వాళ్ళరా ఆ యొక్క వావి వరుసలు కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. అలాగనే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతమంది తల్లిదండ్రులకు దూరమయ్యి, అన్నదమ్ములకు దూరమయ్యి, అవమానకరమైన బ్రతుకులు, అంటే రోగం వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే, బాధ వచ్చినా సరే ఎవరు వారి దగ్గరకు వచ్చి పరామర్శించలేని స్థితి. ఎందుకు? ఒకప్పుడు డబ్బు ఉన్నదని, ఒకప్పుడు అందం ఉన్నదని, లేకపోతే పొలాలు ఉన్నవని, లేకపోతే బంధువర్గం ఉన్నదని, లేకపోతే ఉద్యోగం ఉన్నదని వీటిని ప్రిమింటి వాళ్ళరా వారు ఆధారం చేసుకొని గర్వించి ఏమైపోయారు? తల్లిదండ్రులకు దూరం అయిపోయి, అన్నదమ్ములకు దూరం అయిపోయి, శ్రేయోభిలాషులకు దూరం అయిపోయి ఎంతోమంది దుఃఖములు, ఎంతోమంది వేదనలో జీవిస్తూ ఉన్నారు. చాలా పర్యాలు మనం అంటాం, నా ఇంటికి ఎవడు రాపోయినా పర్లేదని. చచ్చిన తర్వాత మనల్ని ఎవరు మోస్తారు? కుక్కలు తింటాయా? ఒకసారి జ్ఞాపకం, బాధగా ఉండొచ్చేమో ప్రిమెంట్ వారులారా, చచ్చిన తర్వాత మనల్ని ఎవరు మోస్తారు? ఇది మనము చాలామంది ఈ శరీరముతో, లోకముతో మనము జీవిస్తున్నాం. కన్ను మిన్ను అగపట్టడంలో మనకి
తోటి మనిషిని మనం ప్రేమించలేనప్పుడు, తోటి మనిషిని మనం గౌరవించలేనప్పుడు ఎలాగో పరలోక రాజ్యంలోనికి వెళతాం? ఎలాగో మనం నిత్య జీవన స్వతంత్రించుకుంటాం? ఇంకా మనం అంటే నేను భక్తురాలని మందిరంలోకి వెళ్ళి ఆరాధించే, వాక్యం చెప్పే పాస్టర్ని, ఎవరికి లేదు పరలోక రాజ్యం. ద్రాక్షారసం అంటే మనం మత్తులుగా ఉండకూడదు. చాలామంది ఇది నా ప్రియమైన వారలారా, ఈ యొక్క శరీరాశకు, నేత్రాశకు, జూపడంబానికి మత్తులైపోయి ఎన్నో బంధుత్వాలను పోగొట్టుకున్నటువంటి వారముగా, విచక్షణ కోల్పోయి అవమానకరముగా బ్రతుకుతున్నటువంటి జీవితాలు ఒకసారి జ్ఞాపం చేసుకో. దేనికి వచ్చాం మనం? ఇందాకే దేవుడు చెబుతున్నాడు, మీరు ఆశీర్వాదాన్ని కొరకై పిలువబడ్డారు, నేను మీకు ఆశీర్వాదం ఇస్తానని చెప్పా. కానీ ఇప్పటికే కొంత మీకు శపితమైంది, మిగతాది కూడా శపితమైన జీవితం ఉండకుండా ఉండాలి అంటే ఇప్పటికైనా నా ఆజ్ఞలోనికి రండి, నేను చెప్పిన దాని ప్రకారముగా మీరు జీవించండి అని ప్రభువు ప్రియమైనటువంటి వారలారా తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకూడే, దానిలో దుర్యాపారము గలదు, అయితే ఆత్మపూర్ణులైనడి. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఏమని తెలియపరుస్తున్నాడు? మద్యముతో మీరు మత్తులై ఉండకూడదు అంటున్నాడు. అదే సమయంలో మీరు ఎలాగో జీవించాలంటే ఆత్మ పూర్ణులై ఉండాలి. ఇప్పుడు ఆత్మకు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో సినానిమ్స్ వాడు అంటే వ్యతిరేక పదం ఏమిటి? గలతీ పత్రికలో జ్ఞాపం చేసుకుంటే ఆత్మకు వ్యతిరేకము శరీరము, అది మనకు జ్ఞాపం చేసుకోవాలి. చూడండి, ఈ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆత్మకు వ్యతిరేకమైన పదము శరీరము. 16వ వచనం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూస్తే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నాడు, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆ శరీరేచ్ఛల శరీర కార్యములు ఏమిటంటే 19 నుండి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితకున్న ఆటపాటలు మొదలైనవి. ఇప్పుడు మనము శరీరాశితో, నేత్రాశితో ప్రియమైన వాళ్ళని మనము జీవించకూడదు. మరి మనము దేనితో జీవించాలంటే ఆత్మతో మనం జీవించాలి, అనగా ఆత్మ ఫలముతో మనం జీవించాలి. అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, వీటితో మనం జీవించాలి అంటే శరీరాశికు, నేత్రాశికు, జీవడానికి దూరం అవ్వాలా. ఇప్పుడు మద్యముతో మత్తులై ఉండకూడంటే ఇప్పుడు ప్రభు మనకు తెలియపరుస్తుంది ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవడమ్ము మాత్రమే కాదు. జ్ఞాపం చేసుకున్నట్లయితే జారత్వానికి మీరు అడిక్ట్ అవ్వకూడదు, అంటే జారత్వంలో మీరు జీవించకూడదు. విగ్రహారాధనలో, లేకపోతే ద్వేషములో, లేకపోతే మత్సరములో, లేకపోతే కక్షలలో, అసూయలలో మీరేం చేయకూడదు, జీవించకూడదు అని ప్రభు తెలియపరుస్తున్నాయి. ఇవన్నీ మనకు మత్తుని కలిగజేస్తే ప్రిమెంట్ వాళ్ళరా పాపం చేయడానికి విచ్చలవిడిగా జీవించడానికి కారణమవుతుంది. చాలామంది మనం ఎరుగుదాము, పక్కింటి వాళ్ళతో మనం పలకం. ఎందుకంటే అసూయ. ఎందుకు? వాళ్ళు కష్టపడుతున్నారు, రూపాయి సంపాదించుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ బిడ్డలు కష్టపడుతున్నారు, మంచి మార్కులతో పాస్ అవుతున్నారు. వాడు కష్టపడ్డాడు కాబట్టి మంచి మార్కులతో పాస్ అవుతున్నాడు, కష్టపడ్డాడు కాబట్టి రూపాయి సంపాదించుకున్నాడు. మనం కష్టపడటానికి ఇష్టపడం, శ్రమ పడటానికి ఇష్టపడం. ప్రింట్ వాళ్ళరా, తిని ఇంటిలోనే నా ప్రాణమా తాగుము, తినుము, త్రాగుము, సుఖించుము, ఎలాగో అప్పులు చేసి వాళ్ళని ఇళ్ళను ముంచి ఇంకా పక్కన వాళ్ళ మీద అసూయ పడతా ఉంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనం మత్తులో ఉండకూడదు, అంటే శరీర కార్యములు మనం జీవించకూడదు. మనం జీవించవలసింది ఆత్మలో మనం జీవించాలి. అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహంతో మనము జీవించాలా? జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుడు నాకు ఆశీర్వాదం కలుగజేయట్లే. ఇంకా మనం అనేటువంటి మాటలే, దేవుడు నా దగ్గర నుండి ఆశీర్వాదం తీసివేశాడు. ఎందుకు ఆశీర్వాదం తీసేశాడు? దేవుడు నీకు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నువ్వు మత్తులై ఉండొద్దు, ద్రాక్ష రసాన్ని మద్యాన్ని పానం చేయొద్దు, అంటే శరీర కార్యములతో నువ్వు జీవించొద్దు అని. ఎందుకు? అవి పాపం చేయడానికి కారణమవుతాయి, అవి అపవిత్రతలకు, మాలిన్యులకి, విచక్షణ కోల్పోవటానికి కారణమవుతాయి అని ప్రభువు మనకు తెలియపరుస్తూ ఉంటే అది లేకుండా మనం బ్రతకటలా, అది లేకుండా ప్రిమిటి వాళ్ళు మనం జీవించాలి. అవసరమైతే అన్న కాదు, తల్లి కూడా, భార్య కూడా వద్దు అనుకుంటూ ఉన్నాం.
చివరికి చనిపోతే మనల్ని ఎవరు మొయ్యాలా? ఇంట్లోనే పురుగులు బట్టి అలాగని మన శరీరం మంటలో కలిసిపోవాలా? లేకపోతే కుక్కలో నక్కలో పిల్లులో వచ్చి మనల్ని తినాలా? ఒకసారి ఆలోచిద్దాం, రియాలిటీలోనికి వద్దాం ప్రిమిటి వాళ్ళరా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఇది నా నీ జీవితం ఎలాగున్నది? హృదయంలో సంతోషం ఉన్నదా? ఆత్మ సంబంధంగా ఈ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తాడు. శరీర సంబంధంగా దేవుడు ఇస్తాడు, అవి ఆయన ఎల్లప్పుడూ ఇస్తాడని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అలాంటి ఆ ఆయుష్కాలం 70 సంవత్సరాలు ఎలాంటిది? ఆయాసంతో దుఃఖంతో కూడిన జీవితం. దేవుడు చెబుతున్నాడు ఆయాసంతో దుఃఖంతో కూడిన జీవితం అని. అలాగని సంపూర్ణ సంతోషం నిత్య సుఖమని నేను భూమి మీద చెప్పను. హృదయంలో మనకు సంతోషాన్ని ఇస్తాడు. పరిస్థితులు తారుమైనప్పటికీ యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామనకే స్థితి కలిగిన కాక అని మనము ప్రభువుని స్తుతించడం స్థితిలోనికి మనం వస్తాం. అలాంటి స్థితి మనకున్నదా? అలాంటి స్థితి మనకి లేక ప్రతిదానికి సనుగుళ్ళు, ప్రతిదానికి గొనుగులు, కక్షలు, ప్రిమెంట్ వాళ్ళరా, అసూయలు. దేనికి అంటే మనం మత్తులై ఉన్నాం. దేనితో మత్తులై ఉన్నామంటే శరీర కార్యములతో మనము మత్తులైన వారముగా ఉన్నాం. ఆత్మ ఫలముతో జీవించాలి, అనగా దేవుని యొక్క సాదృశ్యంలోనికి, దేవుని యొక్క స్వారిపతులోనికి మనము రావట్లేదు. ఇంకెలాగో దేవుడు దీవిస్తాడు, ఇంకెలాగో దేవుడు మహిమపరుస్తాడు. సరే జ్ఞాపకం చేసుకో. ఈ శరీరాశతో, నేత్రాశతో, జీవడంతో నువ్వు జీవిస్తూ ఉంటే నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని అనుకోవద్దు. నీ కుటుంబం కూడా కష్టాలు పాలవుతుంది. నీ కుటుంబం కూడా అప్రమెంట్ వల్ల అవమానాలు పాలవుతుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే నోవాహు వల్ల కనాను శపింపబడ్డాడు. అలాగనే లోతును బట్టి ప్రిమెంట్ వాళ్ళరా అతని కుమార్తెలు శపితమైన జీవితంలోనికి వెళ్ళిపోయారు. అలాగనే జ్ఞాపకం చేసుకుంటే ధైర్యవంతుడే, ప్రిమెంట్ వాళ్ళరా బలాఢ్యుడే, మత్తుతో ఉన్న కారణం బట్టి తన భార్య విధవరాలు అవటానికి కారణమవుతూ వచ్చాడు. ఎవరు? ఊరియా. అలాగనే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రథమ కుమారుడు రాజుగా పట్టాభిషేకం చేయబడాల. అలాంటి వ్యక్తి తన తండ్రి దుఃఖించడానికి కారణమయ్యాడు మత్తును బట్టి. అమ్నోను. అంత మాత్రమే కాదు, వీరందరిది తెలియబడినటువంటి జీవితం. కానీ ఇప్పుడు మనకు శరీరాశికు, నేత్రాశికు, జీవు డంబానికి లోనయ్యి వారి కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తిని మనం చూస్తే సంఖ్యాకాండము 16వ అధ్యాయం 32వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే 16:32. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబీకులను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసాను. జ్ఞాపకం చేసుకుంటే కోరాహు చనిపోయాడు. కోరాహుతో పాటు అతని కుటుంబ సభ్యులు, అలాగనే అతను కలిగి ఉన్నటువంటి అన్నీ కూడా అతడు కోల్పోయాడు. కారణం ఏమిటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. తనకిచ్చిన స్థానాన్ని బట్టి తను ప్రిమిటి వాళ్ళ ఆనందించకుండా, సంతోషించకుండా అధికమైన స్థానాన్ని కోరుకున్నాడు. దాని ద్వారా నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నటువంటి మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేయడానికి కారణమయ్యాడు కోరాహు. దాని ద్వారా దేవుని యొక్క శాపము అతని మీదకి వచ్చి ప్రిమిటి వాళ్ళరా ఆ శాపం అతని మాత్రమే కాక అతని కుటుంబాన్ని నాశనం చేసింది. అతని కుటుంబమే మరణమైపోవటానికి కారణమైంది. అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమే. దానికి మనం మత్తులై ఉండకూడదు. అలాగనే శరీర కార్యములకు మనం మత్తులై ఉండకూడదు. మత్తులై ఉన్నామా మరణమే. నాకు కాదు, నీకు కాదు, మనతో పాటు మన కుటుంబాలకు కూడా మరణమే, వేదనే ప్రిమిటి వల్ల. అది శరీర సంబంధమైన మరణమని నేను చెప్పను, కానీ ఆత్మ సంబంధమైన మరణం పాతాళమని నిశ్చయముగా నేను చెప్పగలను. అలాగే నేను హృదయంలో నెమ్మదిలేనటువంటి, సమాధానమైనటువంటి, ఆయాసంతో, దుఃఖంతో కూడిన జీవితం అని మాత్రం నేను చెప్పగలను. ఏం కావాలా మనకు? దుఃఖము కావాలా? పాతాళము కావాలా? లేకపోతే నెమ్మది కావాలా? పరలోక రాజ్యం కావాలా? ఏది కావాలో మనం కోరుకుందాం. రండి అందరం కలిసి మలాకీ గ్రంథము 2వ అధ్యాయము, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు కలిసి చదువుకుందాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనమందరం కలిసి చదువుకుందాం. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయో, నా నామమును గణపరచునట్లు మనోహపూర్వకముగా దాన్ని ఆలోచింపకై ఉన్న ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనసునకు తెచ్చుకున్న రైతులు గనక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని. మిమ్మల్ని బట్టి విత్తనములను చెరిపివేతును, మీ ముఖముల మీద పేడవేతును,
పండుగలను మీరు అర్పించిన పశువుల పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. చూడండి, దేవుడు తెలియపరుస్తున్న ఆశీర్వాదము, శాపము రెండు ఉన్నాయి. ఇప్పటికే నేను ఆశీర్వాదం నుండి కొంత తప్పించా, ఇంకా పరిపూర్ణముగా ఆశీర్వాదము నీ అద్ద నుండి తప్పించే స్థితి ఉన్నది. ఆ స్థితి నీకు కలగకుండా ఇప్పటికైనా నా ఆజ్ఞను నువ్వు పాటించు, నా ఆజ్ఞలోనికి నువ్వు రా అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు మనమందరం కలిసి చదువుకుందాం. మనం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 11 అధ్యాయం 28 నుండి 31 వరకు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలడిక తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనం విమర్శించుకుని నేను తీర్పు పొందక పోదుము. తీర్పు అంటే శాపము, ఆశీర్వాదం అన్నది ఏది కావాలో ప్రియుడి వల్ల మన విషయమే మనం ఎవరి కోరము పరీక్షించుకుందాం. ప్రభు మనందరిని అయితే ఆశీర్వాదంలో ఉంచునుగాక. అందుకే ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవించినట్లు ఆయన మనకు సహాయం చేయనుగాక. దయచేసి మోకరించండి.